నిజంగా ఇదొక విప్లవం. ముఖ్యంగా 2 కారణాలు. శివ గారికి ఒక యూనిక్ వే ఆఫ్ ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఆయనతో పర్సనల్‌గా ట్రావెల్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆయన ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. మంచి కథలు చెప్పాలి అంటారు. ఇదొక మాట గుర్తుపెట్టుకోవాలి. సో శివ గారి ఒక టోన్ ఉంది. ఆ టోన్‌లో సినిమా చెప్తే సహజంగా ఉంటుంది. ఆ సహజత్వానికి ప్రపంచం పడుతున్నటువంటి నీరాజనం ఈ సినిమా దానికి ఉదాహరణగా ఈ సినిమా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శివగారు ఒక్కడ అలా ఉంటే సరిపోదు. ఆయన బలంగా నమ్మి వెనుదన్ను నిలబెట్టినటువంటి హీరో నన్ అదర్ దాన్ ఎన్టీఆర్ గారు. గొప్ప పర్ఫార్మర్. 2 షేడ్స్, ఫస్ట్ హాఫ్ ఒక పద్ధతి, సెకండ్ హాఫ్ ఒక పద్ధతిగా అసలు ఆయన ఈయన అన్నట్టుగా మామూలు మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ కాదు అసలు. అంటే కథ తెలిసిన నాకే సినిమా చూస్తుంటే ఒక రకమైన లోకంలోకి వెళ్ళిపోవడం. ఆఫ్ కోర్స్ ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, ఆ వ్యవహారం కానీ, సముద్రం మీద ఏమంటాం సముద్రం విజువల్స్ కానీ, రత్నవేలు గారి వర్క్ అయితేనేమి, సాబుశెట్టి గారి వర్క్ అయితేనేమి, శ్రీకృష్ణ ప్రసాద్ ఎడిటింగ్, ముఖ్యంగా బ్రో అనిరుద్ధ్ ఆయన ఇచ్చిన బీజిఎం కానీ, ఆటలు కానీ, జాన్వీ కపూర్ ప్రజెన్స్ కానీ, ప్రకాష్ రాజ్ గారి మధ్య మధ్యలో వచ్చే ఏమంటాం అసూతధారి రోల్ కానీ, రకరకాలుగా అసలు పీటర్ హెన్స్ మాస్టర్ ఇచ్చిన ఫైట్స్ అయితేనేమి, కోస్ట్ గార్డ్ ఫైట్ అసలు చెప్పాలనిపిస్తుంది నాకు. ఎన్ని ప్రతి క్షణానికి ఒక్కొక్క కొత్త ఎలిమెంటు అందరూ కూడా కన్విక్షన్తో చేశారు అసలు. అంటే ఇంక్లూడింగ్ మీ అందరూ కూడా అంటే శివగారి మాటను బలంగా నమ్మారు. దానికి కూడా పరోక్షంగా శివగారికి కారణం. మొన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పినట్టు నా బలబల నచ్చిన మాట అది. ఎవరి పన్ను వాళ్ళు చేసుకొని ఇస్తే విజయం ఎలా ఉంటుంది, దర్శకుడు నమ్మినటువంటి హీరో ఉంటే మరింత బలంగా ఉంటుంది విజయం అన్నది ఈ దేవర సినిమా ద్వారా మరోసారి ప్రూవ్ అయింది. నిజంగా ఇలాంటి సినిమాలో నా భాగస్వామ్యం ఉన్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇది ఓన్లీ బిగినింగ్ మాత్రమే అనిపిస్తుంది. దీనికి ఎక్కడికక్కడికి వెళ్ళిపోతుంది. త్వరగా ఎప్పుడు ప్రీతముడు ఊళ్ళోకి వస్తారా? మొన్న జరిగిన ఈవెంట్ ఉంటుంది మళ్ళీ ఒక ఈవెంట్ సక్సెస్ఫుల్ డెఫినెట్గా ఉంటుంది కదా, అందులో పార్టిసిపేట్ చేయడానికి ఎదురు చూస్తున్నాను. సెలవు. థ్యాంక్ యూ.